అకేషన్ ఏదైనా, లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నమస్తే. నేను విజయ్. మేజర్ గారు పర్టిక్యులర్‌గా ఈ ఆపరేషన్ ఎలా జరిగింది? ఈ మిసైల్స్‌ని ఫైటర్ జెట్స్ ద్వారా లాంచ్ చేయడం జరిగిందా? లేదంటే మన భూభాగం నుంచి ప్రయోగించడం జరిగిందా? ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఇండియన్ ఆర్మీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విడుదల చేసినటువంటి సమాచారం ప్రకారం ఎలా చేశాము అనేటువంటిది వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదండి. ఇప్పుడు 10:00 జరుగుతున్నటువంటి మీటింగ్‌లో అప్డేట్స్ అనేటువంటివి మనకొస్తాయి. అయితే ఇక్కడ 2 పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయండి. ఏంటి అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటివి గాల్లో లేచి ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా ఒక కథనం ఏంటి అంటే మనకి రాఫెల్ విమానం ద్వారా వీటిని లాంచ్ చేశారు. ఫ్రెంచ్ మిసైల్స్ వాడారు అని చెప్పేసి ఒకటి వినిపిస్తుంది. మరొకటి ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి పినాకా మిసైల్స్ వాడారు అని చెప్పేసి. అది ఇండియన్ ఆర్మీ యెట్ టు కన్ఫర్మ్ దట్ అండ్ వి హావ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ డూయింగ్ బోత్ అండి. వి హావ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ డూయింగ్ బోత్. మనకు ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఆ యొక్క టార్గెట్ బట్టి లక్ష్యాన్ని ఎలా ఛేదించాలన్నది ఇండియన్ ఆర్మీ ఆపరేషన్స్ అనేటువంటి వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు ప్లాన్ చేస్తారు. దీని గురించినటువంటి ఇంకా సమాచారం అధికారికంగా వెలువడవలసి ఉంది. బట్ మై ఎక్స్‌పెక్టేషన్ ఈస్ రాఫెల్‌ని వాడి ఉండొచ్చు. అలాగే ఈ యొక్క ఫ్రెంచ్ మిసైల్స్‌ని వాడి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి. సో, మొత్తం ఎన్ని నిమిషాల్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యుండొచ్చు? మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి చెప్పొచ్చు. ఇది ఎక్కువ టైం తీసుకోదండి. ఈవెన్ సార్టీస్ ఫిజికల్‌గా వెళ్ళాలన్నా, వెనక్కి రావాలన్నా సరే జస్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్‌లో కంప్లీట్ చేయాలండి. హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. లేకపోతే మనం ఇండియన్ బోర్డర్‌లోనే ఈ ఫ్లైట్స్‌ని లేపి దాన్ని గనక మనం వదలాలి అంటే గనక దానికి ఇంక అవసరం లేదు. ఓన్లీ మిసైల్స్ మాత్రమే వెళ్తాయండి. ఆ మిసైల్స్‌ని ట్రాక్ చేయలేకపోతే అవి లక్ష్యాన్ని ఛేదించేస్తాయి. కాబట్టి ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా కపుల్ ఆఫ్ మినిట్స్‌లో జరిగిపోతుందండి. ఎగ్జాక్ట్ స్ట్రైక్ అంటే సెకండ్స్‌లో జరుగుతదండి. ఎగ్జాక్ట్ స్ట్రైక్ అయితే గనక సెకండ్స్‌లో జరుగుతుంది. మొత్తం ఆపరేషన్స్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ లైక్ 10 మినిట్స్, 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఈ లోపలనే జరిగిపోయి. ఎందుకంటే రియాక్షన్ టైమ్ ఇవ్వమండి వాళ్ళకి. రియాక్షన్ టైమ్ ఇవ్వకుండా చేస్తారు. అది. సో, ఇప్పుడు ప్రధాన ఉగ్రవాద సంస్థ కార్యాలయాల మీద అటాక్ చేశారంటున్నారు. 9 చోట్ల అటాక్ చేశారు. సో, 9తో అవునండి. పాటు ఇంకా కూడా కొన్నేమన్నా టార్గెట్ లిస్ట్‌లో ఉన్నాయనుకోవచ్చా? లేదంటే మెయిన్ టార్గెట్స్‌ని రీచ్ అయిపోయామనుకోవచ్చా? లేదండి. అది మనం ఇంకా అనుకోవడానికి వీల్లేదని కారణం ఏంటి అంటే, ఇప్పుడు మనకి లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా అనేటువంటిది ఫస్ట్ కన్ఫర్మేషన్ కావాలి. టాప్ మోస్ట్ లీడర్స్ అనేటువంటి వాళ్ళు వచ్చారా లేదని. ఒకవేళ గనక వాళ్ళు దొరకకపోతే ఫర్దర్ టార్గెట్స్ అనేటువంటివి ఉంటాయి. మేబీ ఇది ఫేజ్ 1 ఆపరేషన్ కావచ్చు. ఫేజ్ 2, ఫేజ్ 3లు కూడా ఉండొచ్చు. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ రియాక్షన్ బట్టి ఉంటుందండి. అలాగే రిజల్ట్‌ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మన రిజల్ట్ అనేటువంటిది యాక్ట్ టు బి డిక్లేర్డ్. మనకి ఇప్పుడు దాకా తెలిసినటువంటి సమాచారం ఏంటి అంటే ఒక 90 మంది, 100 మంది మిలిటెంట్ దాకా చనిపోయారు అనేటువంటిది. కానీ ఎవరు చనిపోయారు అనేటువంటిది తెలియలేదు కాబట్టి, అది మనకు తెలిసిన తర్వాత దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అవసరమైతే దేర్ విల్ బి అనదర్ ఫేజ్ కూడా ఉంటుందండి. కూడా ఉంటుంది. 'ఆపరేషన్ సింధూర్ 2' కూడా ఉండొచ్చు అనేటువంటి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. నిజంగా ఆ పరిస్థితి ఉంటుందంటారా? నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండే అవకాశం ఉందండి? అంటే ఇప్పుడు ఖచ్చితంగా పాకిస్తాన్ వైలెంట్‌గా రియాక్ట్ అవుతుంది. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండి. వాళ్ళు వైలెంట్‌గా రియాక్ట్ అవుతారు. వైలెంట్‌గా రియాక్ట్ అవ్వడం అంటే మన సివిలియన్ వాళ్ళ దగ్గర ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి కాబట్టి వాటి మీద దాడి చేసాం. మన దగ్గర లేవు. ఇంకా సివిల్ పౌరుల యొక్క ఇళ్ల మీద, వాళ్ళ మీద దాడి చేయాలి. అదే గనుక జరిగితే మనం దానికి బుద్ధి చెప్పాలండి. అప్పుడు మళ్ళీ ఫేజ్ 2 అనేటువంటిది ఉంటుంది. ఈ ఆపరేషన్స్ లెవెల్స్ అనేటువంటివి మారి ఈవెన్ వార్‌గా కూడా క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందు గురించి నిన్న రాత్రి ప్రధాని జాతిని ఉద్దేశించి ఆయన కొన్ని ఏరియాస్ మనకు చెప్పారు. ఆ ఏరియాస్‌లో ఈ యొక్క మాక్ డ్రిల్స్ అనేటువంటివి మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే దేర్ విల్ బి సీరీస్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ అనేటువంటిది ఉంటుందండి. ఖచ్చితంగా ఇది కంటిన్యూ అవుతుందండి. సినారియో నాకు తెలిసి నెక్స్ట్ 2 మంత్స్ ఇంకా ఎక్కువ కూడా కంటిన్యూ అవ్వచ్చు. దిస్ సినారియో విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అండి. సో, పాకిస్తాన్ ముఖ్యంగా ఖచ్చితంగా దీనికి ప్రతీకార చర్య కూడా ఉంటుంది అని అంటున్నారు. అంటే అది ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? మీ మీ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం ఎలాంటి రియాక్షన్ ఉంటుంది పాకిస్తాన్ నుంచి, పాకిస్తాన్ ఆర్మీ నుంచి? నంబర్ 1 ఆల్రెడీ స్టార్ట్ చేసేసిందండి. నంబర్ 1 ఆల్రెడీ హ్మ్. స్టార్ట్ చేసేసింది. ఏంటా నంబర్ 1 అంటే మనకి ఆ బోర్డర్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో కాశ్మీర్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో అక్కడ విచ్చలవిడిగా కాల్పులు జరుపుతుంది. అలాగే పౌర గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాల మీద దాడులనేటువంటివి జరుగుతున్నాయండి. ఆ గ్రామాల మీద. సో, అది నంబర్ 1. నంబర్ 2 వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ బోర్డర్ ఏరియాస్‌లో గాని, ఏదన్నా ఉన్నటువంటి వాటి మీద దాడి చేయడం అండి. డైరెక్ట్‌గా వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ గాని, మిసైల్ స్ట్రైక్ గాని ఏదోకటి చేయడం. మూడోది ఉగ్రవాద దాడులు.
ఉగ్రవాదం ఏదైతే ఉందో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక వెపన్ గా వాడుతున్నారండి. ఉగ్రవాదాన్ని ఒక వెపన్ గా వాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మాకు పెహల్గామ్ ఇన్సిడెంట్ గురించి మీరు చేశారు కదా, సరే ఇంకా ఇలాంటివి మీకు చేసి మీ పరువు తీస్తాం అనేటువంటి విధంగా కూడా వాళ్ళు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 3 విధాలుగా కూడా పాకిస్తాన్ రెడీ అవుతుందండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది థ్యాంక్ యూ సార్. రిటైర్డ్ థ్యాంక్ యూ వెరీ ఆర్మీ మచ్. ఆఫీసర్ మేజర్ శ్రీనివాసరావు గారు చెప్తున్నట్టుగా 100% అంటే 100కి 100% టార్గెట్‌ని రీచ్ అయ్యాం. అయితే నెక్స్ట్ లెవెల్‌లో కూడా ఇది మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్ రియాక్షన్ బట్టి భారత్ ఎలా స్పందిస్తుందో కూడా చూడాలి. అయితే ఇప్పటికిప్పుడు ఇది క్లోజ్ కాదు. రాబోయేటువంటి 2, 3 నెలల వరకు ఇలాంటి ప్రతీకార చర్యలు భారత్ వైపు నుంచి చాలా స్పష్టంగా ఉంటాయని ఆయన చెప్తున్నారు.